రామంత్పూర్ కరెంటు షాక్ ఘటనకు కేబుల్ ఫైబర్కు సంబంధం లేదన్నారు కేబుల్ ఆపరేటర్లు. కేబుల్ వైర్లు కట్ చేయడం వల్ల వేలాది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆపరేటర్లు ప్రభుత్వ ప్రసారాలు, సభలు, పథకాలు ఇంటింటికి చేరవేయటంలో కేబుల్ ఆపరేటర్ల పాత్ర కీలకమన్నారు. 35 ఏళ్లుగా లక్షల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని న్యాయబద్ధంగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటించడానికి కేబుల్ ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. 30 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఇండస్ట్రీ మీద కేబుల్ టీవీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ మీద ఆధారపడి డైరెక్ట్ గా 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ గా ఇంకొక 10 లక్షలు, మొత్తం 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నారు. చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా రోడ్డు పాలవుతుంది. దీనికి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు 2 లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రోడ్డు పాలిస్తున్నారు. కాబట్టి మేము అనేది ఒకటే, మా డిమాండ్స్ ఒకటే. చర్చలకు రండి, కూర్చుందాం, మాట్లాడదాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. దయచేసి మేము వచ్చి కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకుందాం.